ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ మల్లాది వెంకట రామనాథ శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, శ్రీ మహావిష్ణువు ధరించినటువంటి దశావతారాలలో శ్రీకృష్ణ అవతారమే పరిపూర్ణమైన అవతారంగా ప్రస్తావిస్తారు, ఎందుకని? శ్రీమద్భాగవత రీత్యా మహావిష్ణువు యొక్క అవతారాలు ఏకవింశతి అవతారాలు, 21 అవతారాలు చెప్పారు. ఈ 21 అవతారాల్లో కూడా ప్రకటావతారాలు, ఆవేశావతారము, పూర్ణావతారము, ఇట్లా రకరకాల అర్చావతారము ఉండగా కృష్ణ పరమాత్మ యొక్క అవతారం మాత్రమే పరిపూర్ణ అవతారం అన్నారు. అంటే మిగతావన్నీ కూడా అంశాంశ అవతారాలు. అంటే దీనికి వ్యాఖ్యాతలు ఏం చెప్పారంటే, ఇతర అవతారాల్లో ఎప్పుడైనా సరే పరమాత్మ వైకుంఠం నుంచి భూమి మీదకి అవతరించినప్పుడు, ఒకానొక కారణంతో అవతరించినప్పుడు తనలో ఉండేటువంటి కొన్ని కళల్ని ఇతరత్రా ఉంచి కొన్ని కళలతో భూమి మీదకి వచ్చేవారట. కానీ కృష్ణ పరమాత్మ అవతారం ఏంటంటే పరిపూర్ణ అవతారం అన్నారు. అంటే వైకుంఠానికి తాళం పెట్టి తనలో ఉండేటువంటి సర్వచైతన్యాన్ని 16 కళలతో ఉదయించి భూమి మీదకి స్వయంగా వచ్చేసాట. అందుకనే కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారు. అటువంటి పరమాత్మని పరిపూర్ణావతారము అన్నారు. పరిపూర్ణావతారం అంటే దీనికే వ్యాస భగవానుడు ఒక ప్రమాణం చెప్పారు విష్ణు పురాణంలో. ఏమిటంటే, జామకాయల్లో గింజలు ఉంటాయి చూసారా, అట్లా ఒక్కొక్క అవతారము అందులో బీజాలు లాంటివిట. కానీ కృష్ణావతారం ఎటువంటిదంటే పరిపూర్ణమైనటువంటి ఫలంగా చెప్పారు. అంటే జీవులందరినీ ఉద్ధరించడానికి, ధర్మ సంస్థాపన కోసం పరమాత్మ స్వయంగా వచ్చారు కనుక ఇన్ని అవతారాలు ఉన్నాయి. మనకి ప్రమాణం కూడా ఏం చెప్పారంటే ఏకవింశతి అవతారాలు చెబుతూనే వ్యాస భగవానుడు మళ్ళీ ఏం చెప్పాడంటే, ఏదో నాయన నువ్వు పరీక్షిత్తు నువ్వు అడిగావు కనుక చెప్తున్నాను, యథార్థంగా పరమాత్మ యొక్క రూపాలు చాలా ఉన్నాయి, అనంత అని రూపాని అని. ఉదాహరణకి గజేంద్ర మోక్షం ఉంది. గజేంద్ర మోక్షానికి మోక్షం కలిగించడానికి వచ్చినటువంటి పరమాత్మ హరి అనేటువంటి పేరుతో వచ్చారు. మనకి 21 అవతారాల లిస్టులో హరి అవతారం లేదు. అట్లా ఈనాటికి కూడా ఎవరినన్నా జీవులు ఉద్ధరించడానికి పరమాత్మ, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కానీ, అన్నవరంలో సత్యనారాయణ స్వామి కానీ అనంతమైన అవతారాల్లో ఒక భాగం. అయితే ఇవన్నీ కూడా అర్చావతారాలు, ఆవేశావతారాలు, ప్రకటావతారాలు, పూర్ణావతారాలు, పరిపూర్ణ అవతారాలు. ఇట్లా లెక్క తీసినప్పుడు రామచంద్రమూర్తి పూర్ణావతారం, కృష్ణ పరమాత్మ పరిపూర్ణావతారంగా చెప్పారు కనుక శ్రీమద్భాగవతంలో కానీ ఇతరతర పురాణాల్లో కానీ ఎక్కడ కృష్ణ పరమాత్మ ప్రసక్తి వచ్చినా కూడా కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పారు. అంటే భగవంతుడే అని. అంటే ఇక్కడ భగవంతుడు అన్నదానికి కూడా ఇంకొక మాట ఏంటంటే, ప్రమాణం ఏం చెప్పారంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సమాహార రూపమే పరబ్రహ్మ అంటారు. అటువంటి పరబ్రహ్మ యొక్క రూపమే అటు రామావతారము, ఇట్లు కృష్ణావతారం. కనుక అన్ని అవతారాల్లోకి కృష్ణ పరమాత్మ యొక్క అవతారం చాలా విశేషమైంది. ఆ విశేషమైనటువంటి కృష్ణావతారం ద్వారానే కలియుగం చివరి వరకు కూడా ఆ కృష్ణావతారం యొక్క ఛాయలు ఉంటాయి అని చెప్పారు. అంటే ఇప్పుడు మనకు అన్నవరంలో ఉండేటువంటి సత్యనారాయణ స్వామి కానీ, తిరుమల మహాక్షేత్రంలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి కానీ ఆ కృష్ణ పరమాత్మ యొక్క అంశ స్థాయిలుగా అర్చావతార రూపంలో ఉన్నారు. అందుకనే మీరు బ్రహ్మోత్సవాలు చూసినప్పుడు తిరుమల క్షేత్రంలో కృష్ణ పరమాత్మ వేషం కూడా వేస్తారు. గర్భాలయంలో ఉండేటువంటి విగ్రహాల్లో కూడా, ఉత్సవ విగ్రహాల్లో కూడా కృష్ణ పరమాత్మ విగ్రహం కూడా ఉంటుంది. మామూలుగా ఏ విష్ణు ఆలయంలో చూసినా విష్ణుమూర్తి ఉంటారు, శ్రీదేవి భూదేవి విష్ణుమూర్తి ఉంటారు. కానీ తిరుమల మహాక్షేత్రంలో గర్భాలయంలో ఉండేటువంటి రూపంలో వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహంతో పాటు రామచంద్రమూర్తి విగ్రహము, ఇటు కృష్ణ పరమాత్మ యొక్క రూపం కూడా ఉంటుంది. కనుక అటు పూర్ణావతారము పరిపూర్ణావతారంగా చెప్పినప్పుడు కృష్ణ పరమాత్మని పరిపూర్ణావతారంగా చెప్పారు. ఏ ఇతర అవతారాలకి, ఇతర చైతన్యాలకి పోలిక లేకుండా అన్నిటికంటే సర్వోత్కృష్టమైన రూపంగా కృష్ణ పరమాత్మని చెప్పారు. కనుక భాగవతంలో కృష్ణ పరమాత్మని పరబ్రహ్మగానే చెప్పారు. అది నిర్ణయం. గురువుగారు, భగవద్గీతలో భక్తి, జ్ఞాన, కర్మ, ధ్యాన యోగాలు ఉన్నాయి కదా, వీటి మధ్య తేడాలు ఏంటో తెలియజేస్తారా? అసలు భగవద్గీతను ఉపదేశించిందే జ్ఞాన వృద్ధి కోసం. అంటే మొట్టమొదటి పరంపరలో చెప్పినప్పుడు అర్జునుడి విషాదాన్ని తొలగించడానికి సాంఖ్యమని, కర్మమని, భక్తి అని, జ్ఞానం అని చెప్పారు. కానీ వీటన్నిటికి కూడా ప్రాథమికంగా మనిషి జ్ఞానాత్మకుడు కావాలి. అంటే యోగ సాధన చేసి అంటే చిత్తవృత్తి నిరోధన చేసి, చిత్తవృత్తి నిరోధం ద్వారా యోగాన్ని ఆశ్రయించి ఆ యోగం ఎప్పుడైతే అలవడుతుందో, అంటే చిత్తవృత్తి నిరోధం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఒక యోగంలోకి వెళ్ళటం. యోగం అంటే సంయోగం పొందడం, అంటే ఇంకో దాంతో కలవడాన్ని యోగం అంటారు. అంటే జీవుడు పరబ్రహ్మలో లయం చెందడానికి, జీవుడు పరబ్రహ్మను తెలుసుకోవడానికి జ్ఞానము ద్వారా పరమాత్మని చేరాలి అని చెప్పడానికి ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి 18 అధ్యాయాల్లో అనేక యోగాల్ని చెప్పారు. అందులో కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, కర్మ సన్యాస యోగము, విభూతి యోగము,
ఆ మోక్ష సన్యాస యోగం అనేటువంటి యోగాలు చెప్పారు. అంటే యోగం అంటే పరమాత్మతో సంయోగం చెందడం, చిత్తవృత్తిని నిరోధం చేసుకొని పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి, పరమాత్మని చేరేటువంటి ప్రయత్నమే యోగ సాధన. ఆ యోగ సాధన ద్వారా కర్మము ద్వారా పరమాత్మని చెందవచ్చు. కర్మని మళ్ళీ విభజించి చెప్పారు. కర్మలోనే మళ్ళీ విభాగాలు చెప్పారన్నమాట. అంటే ఏమిటి? నిరపేక్షంగా కర్మలు చేయడం, ఫలం కోసం కర్మ చేయడం, కర్మఫలాన్ని వదిలిపెట్టడం, ఇటువంటివి చెప్పుకుంటూ ఆ కర్మ ద్వారా జ్ఞానము ద్వారా మోక్షానికి వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాన్నే ఒక్కొక్క దశలో అర్జునుడికి కృష్ణ పరమాత్మ కురుక్షేత్ర సంగ్రామ రంగంలో ఉపదేశించడం జరిగింది. వీటన్నిటికీ ప్రాథమికంగా తురీయమైనటువంటిది జ్ఞానము. అంటే జ్ఞానాదేవతు కైవల్యం అని చెప్తారు. అంటే నువ్వు ఎన్ని కర్మలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ జీవితంలో చివరికి తురీయంగా నీ టార్గెట్ ఏమిటంటే మోక్షము. ఆ మోక్షం ఎట్లా వస్తుంది? జ్ఞానము ద్వారానే వస్తుంది. జ్ఞానాదేవతు కైవల్యం. అంటే నీకు మోక్షం రావాలంటే జ్ఞానం మాత్రమే ప్రధానం చెప్పి, ఈ జ్ఞానయోగం చాలా ప్రధానమైందని చెప్పి జ్ఞానాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని చెప్పారు. అదే దీనికి మీకు బాగా అర్థం కావాలంటే భగవద్గీతని భాగవతంతో సమన్వయం చేసుకోవాలి. ఎందుకంటే భాగవతంలో ఏం చెప్పారంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలు ముఖ్యం అన్నారు. భక్తి జ్ఞాన వైరాగ్యాలకి మధ్యలో జ్ఞానం కనబడుతుంది. భక్తి, జ్ఞానము, వైరాగ్యం. అయితే జ్ఞానం వస్తే కానీ భక్తి వృద్ధి కాదు అని చెబుతూ దానికి సంయోగం ద్వారా, జ్ఞాన సంయోగం ద్వారా భక్తి మోక్షం వైపు వెళుతుందని చెప్పారు. కనుక భగవద్గీతలో ప్రధానంగా చెప్పింది కర్తవ్యాన్ని ఉపదేశించాడు. లేకపోతే యుద్ధభూమిలో వేదాంతం ఎవరు చెప్తారు? యుద్ధభూమిలో చెప్పాడు అంటే మనిషిని కర్తవ్య ఉన్ముఖుడిని చేయడానికి చెప్పింది. ఆ కర్తవ్య ఉన్ముఖుడిని చేస్తూ మధ్యలో జ్ఞానాన్ని చెప్పారు. అంటే ఇప్పుడు మనం ఎవరన్నా పిల్లలకి ఏదైనా ఔషధం ఇచ్చేటప్పుడు, మందు ఇచ్చేటప్పుడు నేరుగా చేదు వైద్యం ఇస్తే వాడు ఉమ్మేస్తాడు. అందుకని ఏం చేస్తారు? మన అనుపానంగా కొంచెం మాధుర్యాన్ని కలుపుతారు. అట్లాగే భగవద్గీతలో ప్రారంభం నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కించి అసలైనటువంటి ఔషధాన్ని రాను రాను ఉపదేశించడం అనేది జరిగింది. అర్జునుడిని మిషగా పెట్టుకొని చెప్పిందే భగవద్గీత. ఎందుకంటే బాగా ఆలోచిస్తే అక్కడ వక్త, శ్రోత ఇద్దరు జ్ఞానులే, ఇద్దరూ మహావిష్ణువు యొక్క అవతారమే. భాగవతంలో చెప్పిన నరనారాయణులు ఉన్నారు కదా, నరుడే అర్జునుడు, నారాయణుడే కృష్ణుడు. కనుక ఒకళ్ళు ఎక్కువ తక్కువ కాదు. మన అదృష్టం కొద్దీ అర్జునుడిని అడ్డం పెట్టుకొని చెప్తారు. ఇప్పుడు కూడా మనం ఇళ్లలో ఎప్పుడైనా ఎవరినైనా చక్కదిద్దాలంటే ఒక పిల్లవాడిని అడ్డం పెట్టుకొని పెద్దవాళ్ళని అనలేక పిల్లవాళ్ళ ద్వారా అంటుంటారు చూసారా? అట్లా అర్జునుడి ద్వారా మన జీవులందరికీ కూడా జ్ఞానాన్ని ఉపదేశించడమే కృష్ణ పరమాత్మ యొక్క లక్ష్యం. కనుక జ్ఞానమే ప్రధానంగా చెప్పింది భగవద్గీత. అయితే ఇంకొక రకంగా చెప్పాలంటే కర్మ ప్రధానంగా చెప్పారు. అంటే కర్తవ్య దృష్టితో నువ్వు చేయవలసినటువంటి నీ డ్యూటీ నువ్వు చెయ్యి, ఫలితం నాకు వదిలే అని చెప్పడమే ఇతరత్రా చెప్పారు. కనుక భగవద్గీతలో జ్ఞానాత్మకంగా కూడా భగవద్గీతను అధ్యయనం చేయాలి. బహుముఖీనంగా ఉంటుంది భగవద్గీత. గురుగారు, వ్యాస మహర్షి వేదాలను విభజించారు, అష్టాదశ పురాణాలను రచించారు. అయినప్పటికీ వ్యాసుడికి ఎందుకు మనశ్శాంతి కలగలేదు? ఈ విషయాన్ని భాగవతంలో మొట్టమొదటే చెప్పడం జరిగింది వ్యాస భగవానుడు. అప్పటికే వ్యాస భగవానుడు వేదాలని 4గా విభజించడం, బ్రహ్మసూత్రాలు రచించడం, 17 పురాణాలని రచించడం జరిగింది. ఆ రచించిన తర్వాత తాను చేయవలసిన పనంతా పూర్తయిపోయింది అనుకున్నాడు. ఎప్పుడైతే మనం చేయవలసిన పని పూర్తిగా అయింది అనుకుంటామో అప్పుడు మనలో ఒక రకమైనటువంటి ఆ స్టేటస్ అనేది వస్తుంది. అంటే చిత్తాహంకారం అనేది వస్తుంది. అంటే మనం ఇంత పని చేసాం, అబ్బా నా వల్ల అయింది అనే భావం. అంటే వ్యాసుడు ఏమనుకున్నాడంటే తాను చాలా గొప్ప వాంగ్మయ సృష్టి చేశాను అనుకున్నాడు. ఇట్లా అనుకొని కూర్చున్నాడు. గంగానది ఒడ్డున కూర్చుంటే ఆయనకు అనిపించింది ఏంటంటే నిజంగానే సాధించవలసింది సాధించాల. అంటే అర్థం ఏంటంటే లౌకికంగా చెప్పవలసిన విషయాలు చెప్పాను, ధర్మార్థకామ మోక్షాల గురించి చెప్పుకుంటూ వచ్చానే కానీ ఏదో నాలో లోపం కనబడుతోంది, ఇంకా చిత్తం స్థిరం కాలేదు. ఎందుకంటే ఈ భాగవతం రచించడానికి ముందుగా ఆయన మనసులో కలిగిన చిత్తవృత్తి ఏంటంటే కురుక్షేత్ర సంగ్రామ రంగాన్ని వర్ణించాడు. అంటే మహాభారత గ్రంథాన్ని ధర్మప్రధానంగా, ధర్మాన్ని ప్రాతిపదికగా చేసుకొని ధర్మ సంస్థాపన కోసం కృష్ణ పరమాత్మ అవతరించాడు. కనుక ఆయన ధర్మ సంస్థాపకుడుగా, అతని ధర్మ సంస్థాపనలో రక్షించేటువంటి పాండవుల్ని వారికి ఉపకరణాలుగా, కృష్ణ పరమాత్మకు ఉపకరణాలుగా పాండవుల్ని చెబుతూ కేవలము ధర్మాన్ని మాత్రమే చెప్పారు. అంటే ధర్మవిహితమైనటువంటి విషయాలు చెప్పబడింది అందులో. దానివల్ల ఆయన చిత్తవృత్తి నిరోధం కాల, పూర్తిగా చిత్తశాంతి కలగల. అట్లా కూర్చున్నప్పుడు నారదుడు యోగీంద్రుడు వారు వచ్చారు. నారదుడు ఏం చెప్పారంటే, భగవంతుడిని నువ్వు ఏం చేశావంటే ధర్మ ప్రబోధకుడిగా మాత్రమే చూసావు, కృష్ణ పరమాత్మని ధర్మం ప్రకారమే అతన్ని ఆలోచించావు తప్పించి భక్తికి పరంగా పరమాత్మ గురించి ఆలోచించాల. అంటే కృష్ణ పరమాత్మలో ఉండేటువంటి ఏ భగవత్ తత్వం ఉందో ఆ పరిపూర్ణమైనటువంటి భగవత్ తత్వాన్ని నువ్వు చెప్పలా.
కృష్ణ పరమాత్మని మంత్రిగా, సారథిగా, పాండవులకి మేనబావగా ఇట్లా చెప్పుకుంటూ వచ్చావు. ఒక్కొక్క సందర్భంలో భారతంలో చెప్పినప్పుడు కృష్ణ పరమాత్మ లోకనిందకు కూడా కారణమయ్యాడు. ఏది శిశుపాలను సంహరించినప్పుడు కానీ, ద్రోణ వధప్పుడు కానీ, ఇతరత్ర విషయాల్లో కానీ కృష్ణుడిని నిందించిన సందర్భంగా నేరుగా పాత్రల ద్వారా చెప్పారు వ్యాస భగవానుడు భారతంలో. అంతేగాని కృష్ణ పరమాత్మని భక్తులు చాలామంది ఆరాధించారు. ఆ భక్తుల కథ చెప్పవయ్యా, కృష్ణ పరమాత్మ యొక్క గుణాన్ని, లీలల్ని వర్ణించు, ఆయన సౌందర్యాన్ని వర్ణించు, భగవంతుడి యొక్క గుణ లీలా విలాసాన్ని వర్ణిస్తే నీ చిత్తతాపం పోతుంది అని చెప్పడం వల్ల మనకి మామూలుగా భాగవత అవతరణకి కారణమైంది. అంటే ఇది నారదుడు వచ్చి చెప్పే వరకు ఆయనకు అర్థం కాల. ఇంత నేను పని చేసినా కూడా ఇంకా నాకు మనశ్శాంతి రాలేదు అంటే మనశ్శాంతి కారకమైనటువంటి భగవద్ ధర్మాన్ని, భగవత్ లీలల్ని, భగవద్ విభూతిని, భగవంతుడి యొక్క భక్తుల యొక్క చరిత్రని వర్ణించడం వల్ల చిత్తశాంతి కలుగుతుందంటే అప్పుడు నారదుడి యొక్క ఉపదేశంతో వ్యాస భగవానుడు స్వయంగా తాను విష్ణుమూర్తి యొక్క అంశావతారం అయినప్పటికీ కూడా నారద ఉపదేశంతో, అంటే బ్రహ్మగారు నారదుడిని పంపిస్తే నారదుడు చెప్పాడు ఈ మాట. అట్లా నారదుడు చెప్పడం వల్లనే భక్తి ద్వారా భాగవతం వర్ణించడం వల్ల, అంటే భగవంతుణ్ణి స్తుతించడం వల్లనే మనకి ప్రయోజనం వస్తుంది అని భాగవతం చెప్తోంది. అట్లా భగవంతుణ్ణి స్తుతిస్తే కానీ భగవంతుడికి తృప్తి కలగదు కనుక అదే విషయాన్ని వ్యాస భగవానుడికి నారద యోగంలో చెప్పారు. భగవంతుడి యొక్క అమలమైనటువంటి లీలల్ని వర్ణించరా నాయనా, అట్లా వర్ణిస్తే నీ చిత్తతాపం పోతుంది, ఆ భగవంతుడి యొక్క అపారమైనటువంటి కృప, కరుణ నీకు కలుగుతుందన్నారు కనుక నారద ఉపదేశంతో రచించబడిన భాగవతం ద్వారానే అతనికి చిత్తస్థిరం కలిగింది. కనుక భగవంతుడిని ఎవరైనా సరే భగవంతుడి యొక్క లీలల్ని, గుణాన్ని, వైభవాన్ని, వారు చేసినటువంటి గొప్ప గొప్ప పనులన్నీ కూడా స్తోత్రం చేస్తేనే భగవంతుడు కూడా మానవుడిలాగానే స్తోత్ర ప్రియుడని చెప్పడానికి, భగవంతుడు కూడా పరోక్ష ప్రియుడని చెప్తుంది భాగవతం. అంటే మీరు భాగవతాన్ని బాగా ఆలోచిస్తే 9 స్కంధాల వరకు కృష్ణుడు రాడు, 10వ స్కంధంలో కృష్ణుడు వస్తాడు. అంటే అర్థం ఏంటంటే ముందు భక్తుల గురించి వర్ణించి భక్తులందరూ కూడా ఎక్కడైతే ఉద్ధరించబడ్డారో, ఏ భక్తులు భగవంతుడి గురించి విపరీతంగా స్తోత్రం చేసి తన్మయత్వంతో భగవంతుల్లో ఏకాంత భక్తులుగా పిలువబడ్డారో అటువంటి వాళ్ళ కథ చెప్పిన తర్వాత కృష్ణుడి కథ వినే ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే భాగవతంలో కృష్ణుడి గురించి తెలుసుకోవాలంటే ముందు భక్తుల గురించి తెలుసుకోవాలి. భక్తుల గురించి తెలుసుకొని ఆ భక్తుల మార్గంలో వాళ్ళ అడుగుజాడల్లో కనుక మనం వెళితే మనకి కృష్ణ పరమాత్మ యొక్క యథార్థ తత్వం తెలుస్తుంది. ఎందుకంటే కృష్ణుడి కథలో రకరకాల లోకంలో విపరీతమైన ఆలోచనలు వస్తాయి కదా. ఈ ఆలోచనలన్నీ వెనక్కి వెళ్ళిపోవాలంటే ఈ 9 స్కంధాల్లో ఉండే కథని సమగ్రంగా కనుక ఎవరైతే వింటారో అప్పుడు కృష్ణ పరమాత్మ కథ వినేటువంటి యోగ్యత వస్తుంది. కనుక 10వ స్కంధంలో కృష్ణ పరమాత్మ వచ్చారు. కృష్ణ పరమాత్మని వర్ణించడం వల్లనే చిత్తతాపం పోయింది వ్యాస భగవానుడి. గురుగారు, ఆలయంలో దైవాన్ని దర్శించుకుని ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడగరాదు, అలాగే స్నానం చేయకూడదు అని చెప్తారు, ఎందుకని? ఇవన్నీ కూడా ఆలయానికి వెళ్లే ముందు చేసే పనులే. ముందు చేసే పనులు వెనక్కి చేయకూడదు, ఏమీ లేదు. భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు శుచిగా స్నానం చేసి పవిత్రమైన వస్త్రాలు ధరించి చక్కగా అలంకారం చేసుకొని గుడికి వెళ్ళిన తర్వాత కూడా గుడి ప్రవేశించేటప్పుడే పాద ప్రక్షాళన చేసుకొని లోపలికి వెళ్ళాలి. ఈ ఇంటికి వచ్చిన తర్వాత అవి చేయకూడదని ఎందుకు చెప్పారంటే ఏ భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద పడుతుందో ఆ అనుగ్రహాన్ని మనం వదిలించుకోకూడదు. అంటే అది ధారణ చెయ్యాలి. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని దర్శనం ద్వారా, తీర్థప్రసాదాల ద్వారా, ఆశీర్వచనం ద్వారా మనం భగవంతుడి యొక్క రూప గుణ విలాసాలను చూసిన తర్వాత, అక్కడ తీర్థం తీసుకున్న తర్వాత, ఆశీర్వచనం తీసుకున్న తర్వాత దాన్ని పదిలపరచుకోవాలే కానీ తిరిగి ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కోకూడదు. కాళ్ళు కడుక్కోవడం కానీ, స్నానం చేయడం కానీ ఇవన్నీ కూడా ముందు చేయవలసిన పనులే కానీ తర్వాత కాదు. అంటే అర్థం ఏంటంటే మనం ఎప్పుడైనా అనుగ్రహం పొందినప్పుడు మన వాళ్ళు తెలియకుండా చాలా పనులు చేస్తుంటారు. ఎవరన్నా ఆశీర్వచనంగా అక్షతలు ఇస్తే వెంటనే తుడిచేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా దానికి సమన్వయం ఇది కూడా. అంటే ఎవరైనా మనకు ఆశీర్వచనం చేస్తే ఆ ఆశీర్వచనం కొంచెంసేపు ఉండాలి. అనుగ్రహాన్ని మనం అనుభవించాలి. భగవంతుడి దేవాలయ ప్రవేశం ద్వారా, దేవాలయ దర్శనం ద్వారా, పరబ్రహ్మ యొక్క దర్శనం ద్వారా ఏ పుణ్యమైతే అనుభూతి అయితే పొందామో అది మనం ప్రయోజనానికి వాడుకోవాలి. అంటే మనని మనం ఉద్ధరించుకోవడానికి దేవాలయ దర్శనం ఉపయోగపడుతుంది. కనుక ఆ ముందు చేయవలసిన పనులు తర్వాత చేయకూడదు. పవిత్రం అయిపోయి వచ్చాం మనం. ఒకసారి పవిత్రం అయి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పౌడర్ రాసిన తర్వాత మళ్ళీ ఎవడన్నా మొహం కడుగుతాడా? కడగడు. అట్లాగే భగవంతుడి యొక్క దర్శనం తర్వాత శరీరంలో మాలిన్యం ఉండదు. అంటే ఇలాంటివి ఎక్కువగా నవగ్రహ ఆరాధన చేసి అది కూడా తప్పేనమ్మా. అది అసలు నవగ్రహ ప్రదక్షిణాలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోమని ఎక్కడా లేదు. ఎక్కడా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎక్కడో పొరపాటున పడి చేసిన దీనివల్ల వచ్చిందే కానీ నవగ్రహాల అనుగ్రహం కోసమే కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళేది. వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ప్రమాదం అనుకున్నప్పుడు ప్రదక్షిణాలు ఎందుకు చేస్తాం మనం? కనుక నవగ్రహ ప్రదక్షిణ కానీ, శివాలయ దర్శనం కానీ, వీటి తర్వాత పాద ప్రక్షాళన చేసుకోమని ఎక్కడా లేదు.
ఒక్కటి మాత్రం ఉంది ఏంటంటే అది మన వాళ్ళు చేయట్లా. దానం ఇచ్చిన తర్వాత దానం తీసుకున్న వ్యక్తి ఇచ్చిన వ్యక్తి ఇద్దరు కాళ్ళు కడుక్కుంటారు. అది కూడా కొన్ని గ్రహాలకు సంబంధించిన శాంతి దానాలే, అన్ని దానాలకు కాదు. దానం ఇచ్చినవాడు దానం తీసుకున్నవాడు మాత్రమే పాద ప్రక్షాళన చేసుకుంటారు తప్పించి మిగతా సమయాల్లో పాద ప్రక్షాళన చేసుకోమని ఎక్కడ లేదు. నవగ్రహాలు కావచ్చు, శివాలయం కావచ్చు, విష్ణువాలయం కావచ్చు, ఎవరి దగ్గరికి వెళ్ళినా అనుగ్రహం కోసమే. అటు దేవతలు కానీ ఇటు గ్రహాలు కానీ మనని అనుగ్రహించేవారే కానీ ఆగ్రహించేవారు కాదు. మనం ఎవరికి అపకారం చేయకపోతే అందరూ ఉపకారం చేస్తారండి. కనుక గ్రహాలు అపకారం చేస్తారనేది పూర్తి అపనమ్మకమే. ఎందుకు వచ్చిందో పరంపరగా వచ్చింది మనకి. గురువుగారు, భాగవతంలో కలియుగ ధర్మాలకి సంబంధించి ఎటువంటి ప్రస్తావన ఉంది? కలియుగంలో భక్తి మార్గమే శ్రేష్టమని ఎందుకంటారు? శ్రీమద్భాగవతానికి సంబంధించిన మహాత్మ్యం, పద్మపురాణాంతర్గతమైన మహాత్మ్యంలో కలియుగ పద్ధతి చెప్పారు. ఆ తర్వాత భాగవత ప్రారంభంలోనే పరీక్షణ్ మహారాజు కలిని నిగ్రహించిన చోట కలి లక్షణాలు చెప్పారు. ఆ తర్వాత చివరిలో మనకి ఏకాదశ స్కంధం, ద్వాదశ స్కంధంలో కూడా కలి లక్షణాలు విడిగా చెప్పారు. ఇప్పుడు మనం ప్రపంచంలో ఏదైతే చూస్తున్నామో కొన్ని వేల సంవత్సరాల క్రితం వ్యాస భగవానుడు ఊహించి చెప్పినటువంటి విషయం. అంటే భవిష్యత్ దర్శనం చేసినటువంటి వ్యాస భగవానుడు చెప్పాడు. అంటే కలిలో పరస్పరము జీవులు కలహించుకుంటారని, అత్యాశ ఎక్కువగా ఉంటుంది. చివరికి ఒక విచిత్రమైన మాట చెప్పారు, పావలా కోసం హత్యలు కూడా చేసుకుంటారట. ఒక పావలా కోసం హత్యలు కూడా చేసుకుంటారు, కలియుగ లక్షణం అని చెప్పారు. ఎందుకంటే కలియుగంలో సత్వరజస్తమో గుణాల్లో తమో గుణాన్ని ఎక్కువ ఆశ్రయిస్తారట. ఈ తమో గుణం అంటే విపరీతమైన ఆశ ఉండడం, తనకి అన్నీ ఉన్నా కూడా అవతల వాడి దగ్గర ఉన్నదాన్ని చూసి అసూయపడడం, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. తామస లక్షణాలు ఉంటాయట. ఇతర యుగాల్లో రాక్షసులు వేరుగా, మానవులు వేరుగా, దేవతలు వేరుగా ఉంటారు. కానీ ఇక్కడ ప్రతి వాళ్ళలో కూడా దైవ అసుర సంపద రెండూ ఉంటాయని చెప్పారు. కనుక కలియుగంలో ప్రధానంగా చెప్పబడేది ఏంటంటే వీలైనంత వరకు సుఖపడదామని, వీలైనంత వరకు భోగాలు అనుభవిద్దామని, నాకే అన్నీ కావాలి అనేటువంటి అహంకార మమకారాలు, నేను నాది అనేటువంటి విషయాల మీద ఎక్కువ ఆసక్తి ఉంటుందని, తల్లిదండ్రుల్ని పిల్లలు పోషించరని, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పెట్టుబడిగా భావిస్తారని, భార్యాభర్తల మధ్యలో నిజమైనటువంటి అనుబంధం ఉండవలసినటువంటి ఆ ప్రేమానుబంధాలు, గౌరవ మర్యాదలు ఉండవని, ఇదంతా కూడా వ్యాపార జీవితం ఉంటుందన్నారు. అంటే తండ్రి కొడుకుతో కానీ, తల్లి కూతురుతో కానీ, తండ్రి కొడుకుతో, ఈ వరుసలన్నీ కూడా అంటే కుటుంబ బంధుత్వాలన్నీ కూడా వ్యాపార దృక్పథాలే. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, ఎవరి సెల్లులో పాస్వర్డ్ వాడు పెట్టుకుంటాడు, ఎవడి కార్డుకు పిన్ను వాడు పెట్టుకుంటాడు. కుటుంబంలో ఇవి నిజంగా అవసరమా? అంటే కలి లక్షణాలు చెప్తున్నా. అంటే వైయక్తికమైనటువంటి స్వార్థము కలియుగంలో ఎక్కువగా ఉంటుంది. నేను 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 అనేటువంటి విషయం ఎక్కువగా ఉంటుంది. అందుకనే మొట్టమొదటే చెప్పారు, అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు అని. కలియుగ లక్షణాలు చెబుతూ కలియుగంలో జీవులందరూ కూడా అలసులుగా ఉంటారట. ఏ పని చేద్దామన్నా బద్ధకంగా ఉంటుంది. పొద్దున్న లేచినప్పుడు బద్ధకంగానే జీవితం గడుపుతారట. పూర్వకాలంలో సూర్యోదయం అయిన తర్వాత గంటలో వారి దినచర్య ఒక భాగం అయిపోయేదిట. కానీ ఇప్పుడు సూర్యుడు నడినెత్తి వచ్చే వరకు మనకి దినచర్య ప్రారంభం కాదు. అలసులు, మందబుద్ధియుతులు, బుద్ధిమాంద్యం చాలా ఎక్కువగా ఉంటుందట. అల్పతరాయువులు అంటే వాళ్ళ యొక్క ఆయుష్ తక్కువగా ఉంటుందట. కోరికలు ఎక్కువగా ఉంటాయి, ఆయుష్ తక్కువగా ఉంటుంది. అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది. వీడు ప్రత్యేకంగా పరిశోధన చేసి రోగాల్ని కనుక్కుంటాట. అంటే వీడికి ఉండేటువంటి అల్పతరాయువు, మందభాగ్యత్వం వల్ల రోగాల్ని తాను సృష్టించుకుంటాడు. అంటే కదలకుండా ఒక చోట కూర్చోవడం, తినకూడని సమయంలో తినడం మనం చూస్తూ ఉంటాం కదా. గ్రహణాల సమయంలో ప్రత్యేకంగా పెడతాం, భోజనాలు రమ్మంటున్నారు. ఇది కలి లక్షణం. అంటే కలి ఎట్లా ఉంటాడంటే భగవంతుడికి మనకి మధ్యలో అడ్డుగా ఉంటాడట. కలి లక్షణం ఇది. భగవంతుడు ఎందుకంటే కలియుగంలో భగవంతుడు చాలా సులభంగా దొరుకుతాడు. అంటే కలవు స్మరణాన్ ముక్తి, భగవంతుడి నామస్మరణ చేసినంత మాత్రాన భగవంతుడు మనకు వశమైపోతాట. గోవు వెంట దూడలాగా భక్తుడికి భగవంతుడు వెంట వస్తాట. అటువంటి లక్షణాలు కలిగిన కలియుగంలో ఈ భగవంతుడికి మనకి మధ్యలో కలిపురుషుడు అడ్డుపడతాట. అంటే సదాచారానికి దూరం అవుతారు, వాయు వరసలకి దూరం అవుతారు, ధనాకాంక్ష ఎక్కువగా ఉంటుంది, మోసం చేసి జీవించాలనిపిస్తుంది, కపటంగా జీవిస్తారట. మనసులో ఒకటి అనుకుంటారట, బయటకు ఒకటి అంటారట. కలి లక్షణం ఇది. కనుక అనేక కలి లక్షణాలు చెప్పారు. మనం బయటికి చెప్పలేని విషయాలని కూడా అందులో చెప్పారండి. అంటే ఇళ్లల్లో ఎవరి పెత్తనం నడుస్తుంది, కుటుంబంలో ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది, ఏ విషయాలకి ప్రాధాన్యత ఇవ్వాలో ఆ విషయాలకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, దైవ దూషణ చేయడం, వేద దూషణ చేయడం, ధర్మ తిరస్కారం చేయడం, ఎవడైనా పద్ధతి ప్రకారం ఉంటే వాడిని పనికిమాలిన వాడిగా ప్రచారం చేయడం, అసమర్థుడిగా ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా కలి లక్షణాలుగా చెప్పారు. వీటిని గెలవడానికి కూడా ఉపాయం చెప్పారు. కేవలం లక్షణాలే చెప్పలా, దీనికి రెమెడీస్ కూడా చెప్పారు. ఎవరైతే సదాచార సంపన్నులై ఉంటారో, ఎవరైతే సత్వగుణ సంపన్నులై ఉంటారో, ఎవరైతే కోరికల్ని అదుపులో పెట్టుకుంటారో వాళ్ళని కలి ఏమీ చెయ్యదు.
ఎవరైతే నిరంతరము భగవన్నామాన్ని మననం చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గరికి కలి రాదు అని చెప్పారు. కనుక కలియుగ లక్షణాలని ఒక 100 లక్షణాలు చెప్పారు. కలియుగ లక్షణాలు మొదటి స్కంధంలో చివరి స్కంధంలో కూడా చెప్పారు. కానీ వాటికి చివరిలో ఒకటే మాట చెప్పారు, కలవు స్మరణాన్ ముక్తి, హరయే నమః అంటే పాపాలన్నీ హరించుకుపోతాయట. భగవన్నామాన్ని ఎప్పుడూ కనుక లోపల ఉంచుకుంటే నువ్వు తప్పు చేయడం కానీ అబద్ధం ఆడటం కానీ అవతల వాడిని దూషించే అవకాశం కానీ లేదు. కనుక ఈ లోపాలని ఎవడైతే నిగ్రహించుకుంటాడో కలి వాళ్ళ జోలికి రాట. ఇవి కలి లక్షణాలు. వాటి జోలికి రాకపోవడానికి కూడా రెమెడీస్ కూడా చెప్పినటువంటి మహాగ్రంథం భాగవతం. గురుగారు, శైవ, వైఖానస, పాంచరాత్ర ఆగమం వీటి ప్రత్యేకత ఏమిటి? సంప్రదాయ ప్రకారం వీటి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏమిటి? నిగమము ఆగమము అని 2 ఉన్నాయి. అంటే నిగమం అంటే వేదం, వేదము ద్వారా చెప్పినటువంటి ప్రక్రియ ఆగమం అంటారు. అంటే వేదంలో ఏదైతే చెప్పారో ఒక రకంగా చెప్పాలంటే మనకి థియరీ ప్రాక్టికల్ అని 2 ఉంటాయి చూసారా. వేదము థియరీ, దానికి ప్రాక్టికల్గా ఏం చెయ్యాలని చెప్పినటువంటి మాన్యువల్ ఆగమం. ఈ ఆగమం సంప్రదాయ భేదాల చేత వేరేగా ఉంది. కానీ యాక్చువల్గా నిజంగా యథార్థంగా చెప్పాలంటే ఆగమము నిగమాన్ని అనుసరించే ఉండాలి. అంటే వేదాన్ని అనుసరించే, ఇప్పుడు మనకి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ టెక్స్ట్ బుక్ ఉందనుకోండి, దానికి ప్రాక్టికల్ మాన్యువల్ వేరే ఉంటుంది. ఇందులో ఉండే కంటెంటే దాంట్లో ఉంటుంది. కానీ ఈ ఆగమాలు నిగమాన్ని భేదించి ఉండకూడదు. కనుక వేదాల్ని అనుసరించి వచ్చిందే ఆగమాలు. ఆగమం అంటే యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు, దేవాలయ వ్యవస్థ చేసేటప్పుడు, దేవాలయ నిర్వహణలో అర్చనా కైంకర్యాలు చేసేటప్పుడు వేద అనుసరణంగా చేసేదాన్ని ఆగమం అంటారు. అయితే కాలానుగుణంగా వీటిలో మార్పులు వచ్చాయి. వైదిక ఆగమం ఒకటి ఉంది. ప్రాథమికంగా చెప్పబడింది వైదిక ఆగమం. వైదిక ఆగమం అంటే వేదోక్తమైనటువంటి ఆగమ శాస్త్రాన్ని వైదిక ఆగమం అంటారు. ఆ తర్వాత కాలంలో వైఖానసుడు అనేటువంటి ఋషి, విఘనసుడు అనేటువంటి ఋషి వైఖానస ఆగమాన్ని సృష్టించారు. ఇప్పుడు తిరుమల మహాక్షేత్రంలో కొండ మీద స్వామివారికి జరిగే అర్చా కైంకర్యాలు, యాగాలు, ఉత్సవాలు అన్నీ కూడా వైఖానస ఆగమం ప్రకారం జరుగుతాయి. ఇది మొట్టమొదటి చెప్పినట్టుగా వైదిక ఆగమం. ఆ తర్వాత వచ్చింది వైఖానస ఆగమం. ఆ తర్వాత శైవాగమం వచ్చింది. అంటే శివ సంబంధమైనటువంటి శంకరుణ్ణి, పార్వతీదేవిని, అంటే శాక్త్యాగమం కూడా దాంట్లోనే వస్తుంది. గణపతిని ఆరాధించడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించడం, ఇదంతా శైవాగమంలో వచ్చింది. అంటే శివ సంబంధమైనవి వచ్చింది. ఇక ఈ 3 కాకుండా చాతురిక అంటే 1000 సంవత్సరాల క్రితం రామానుజాచార్యుల వారి ద్వారా వచ్చింది పాంచరాత్ర ఆగమం. ఈ పాంచరాత్ర ఆగమం ఏంటంటే చతుర్వ్యూహంతో విష్ణుమూర్తి యొక్క 4 వ్యూహాలని పెట్టి ఆ వ్యూహాల ద్వారా అర్చన చేసేటువంటి పద్ధతిని పాంచరాత్ర ఆగమం అంటారు. ఆగమము అంటే వేదానుసరణంగా వచ్చేది. ఈ ఆగమము వేద పద్ధతిలో వచ్చినవి మొదటి 3 ఇందాక చెప్పినట్టుగా వైదికాగమం, వైఖానసాగమం, ఆ తర్వాత పంచాయతన సంబంధించినటువంటి విషయం. ఆ తర్వాత కాలంలో క్రమంగా వచ్చింది పాంచరాత్ర ఆగమం. పాంచరాత్రం అనేది భగవద్ రామానుజులు విశిష్టాద్వైత సంప్రదాయం ప్రకారం వచ్చింది కనుక అది వేదానికి కొంచెం భిన్నంగా ఉంటుంది. దాన్ని కూడా ఆగమం అనే లోకంలో వ్యవహారం ఉంది. అంటే భగవత్ సంబంధమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు కానీ, ఇష్టులు కానీ, యజ్ఞాలు కానీ, ఇంకా గట్టిగా చెప్పాలంటే దేవాలయాల్లో చేసేటువంటి విగ్రహ ప్రతిష్ఠ కానీ, ఉత్సవాలు కానీ, పవిత్రోత్సవాలు కానీ, కుంభాభిషేకాలు కానీ, ఇవన్నీ కూడా ఆగమం ప్రకారమే జరుగుతాయి. ఆయా దేవతలకు సంబంధించినవే ఆయా ఆగమాలు. గురుగారు, అన్ని గుణాల్లోకెల్లా దానగుణం చాలా గొప్పది అని అంటారు. ఎందుకని? ఎప్పుడూ కూడా మన పూర్వకర్మ అనుసరించి మనం ఫలితాన్ని అనుభవిస్తాం. ఎప్పుడో మనం ఏదైనా ఒకటి మంచి పని చేసినప్పుడు దాని ఫలితంగా మనం ఈ జన్మలో దాని ఫలితాన్ని మనం అనుభవిస్తాం. ఈ పూర్వజన్మలో మంచి చేయడానికి సులభంగా చేసేది దానం. అంటే తపస్సు చేస్తే పుణ్యం వస్తుంది, ఎటువంటి సందేహం లేదు. అంటే పూర్వజన్మ అంటే దానం ప్రత్యేకంగా కలియుగానికి చెప్పారండి. కలియుగంలో భగవన్నామం ఒకటి, దానం ఒకటి, ఈ 2 సులభంగా చేయగలిగేవి. వీటి వల్లనే పుణ్యం ఇస్తాడు మనకి. అంటే అర్థం ఏంటంటే పూర్వ యుగాలలో కొన్ని వేల సంవత్సరాలు జీవులు జీవించేవాళ్ళు. వాళ్ళ ఆయు ప్రమాణం కొన్ని వేల సంవత్సరాలు ఉండేది. కనుక వాళ్ళు దీర్ఘకాలం తపస్సు చేసి, మనం పురాణాల్లో చదువుతాం 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు, హిరణ్యకశిపుడు 2000 సంవత్సరాలు తపస్సు చేశాడు, రావణాసుడు ఇంత తపస్సు చేశాడని. అసలు అందులో మనకి 10% కూడా మనకు ఆయుష్ లేదు. కనుక సులభంగా భగవంతుడిని అనుగ్రహం పొందాలి, భగవంతుడి అనుగ్రహం ద్వారానే పుణ్యం వస్తుందని చెప్పడానికి ఒకటి భగవన్ నామము, 2 దానం. అంటే ఈ దానం చేయడం వల్ల వచ్చేది ఏంటంటే ఒక జీవి మన ద్వారా తృప్తి పొందుతున్నాడు. అంటే పరోక్షంగా ఇంకొకరిని తృప్తిపరిస్తే మనకి దాని ఫలితం వస్తుంది. ఇది ఎప్పుడు అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, ఏదైనా ఒక దానం నిర్ణీతమైనటువంటి దానం పుణ్యంగా చేస్తే అది
మనకి ఫలితాన్ని ఇస్తుందన్నారు. కనుక అన్నిటికంటే దానం శ్రేష్టం అన్నారు. ఇంకో విశేషం ఏంటంటే ఈ దానానికి కూడా యోగ్యతలు చెప్పారు. అంటే అర్థం ఏంటంటే అవసరం ఉన్నవాడికి దానం ఇస్తేనే, బాగా ఆకలైన వాడికి మనం ఏదన్నా ఒక బంగారం కడవ ఇచ్చామనుకోండి, బంగారం చెంబో గ్లాసు, వాడికి ఏం ఉపయోగం లేదు. అప్పుడు వాడికి ఏది ఉపయోగం? సపాత్రంగా వాడికి ఆహారం. కనుక అందుకని ఏం చెప్పారు, ఆహారం అనేది సర్వ దానాల్లోకి ఉత్తమ దానం అన్నారు. మళ్ళీ దీనికి నిర్ణయం చెప్పారు. దానాల్లో కూడా అనేక విషయాలు చెప్పారు. ఋతుధర్మం ప్రకారం దానాలు చెప్పారు. చలికాలం ఉందనుకోండి, కంబళి దానం చేయమన్నారు. ఎండాకాలం ఉంది, మామూలు వస్త్రం కట్టుకోవడానికి వస్త్రదానం చేయమన్నారు. అట్లాగే వేసవి కాలం ఉందనుకోండి, ఉదకం దానం చేయమన్నారు. మజ్జిగనో నీళ్ళో ఏదో ఒక దానం చేయమన్నారు. కుంభదానం, కడవ దానం చేయమన్నారు. ఇట్లా ఎండాకాలంలో చెప్పులు దానం చేయమన్నారు, గొడుగు దానం చేయమన్నారు. అంటే ఏమిటి, ఒక వ్యక్తికి, ఒక జీవికి మన ద్వారా కొంత ప్రయోజనం జరిగితే వాడు అనుభవిస్తున్నప్పుడు ఏ ఆనందం అనుభవిస్తాడో అది ఉత్తరోత్తర మనకి పుణ్యంగా సంక్రమిస్తుంది. నువ్వు ఈరోజు ఇచ్చింది ఆ రూపంలో మళ్ళీ రాదు. అంటే మనం గొడుగు దానం చేస్తే వచ్చే జన్మలో గొడుగిస్తారని కాదు. అంటే అది వాడు అనుభవిస్తున్నప్పుడు ఏ భోగాన్నైతే, ఏ తృప్తినైతే, ఏ సంతోషం అయితే అనుభవించాడో దాని ద్వారా మనకి సుఖం వస్తుంది. కనుక దానము అత్యంత పవిత్రమైనదన్నారు. దీనిలో మళ్ళీ అపాత్ర దానం చేయకూడదన్నారు. మనం ఏదైనా ఒక వస్తువు ఇచ్చిన తర్వాత ఆ వస్తువుని తీసుకెళ్ళి బయట అమ్మేశాడు అనుకోండి, అది కాదుట దానం. వాడు అనుభవిస్తే యోగ్యమైన దాన్ని ఉత్తమ దానం అన్నారు. కనుక అన్నిటిలోకి దానమే ప్రధానం. ఈ దానం ద్వారానే మనిషి ముక్తుడవుతాడు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.